वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओम अनेक जन्म संप्राप्त कर्मबंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। श्री सद्गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। చాలా మంది విమర్శకుల్లో ఎందుకు నేను ఈ విమర్శ చేస్తున్నారు వీళ్ళు కొంతమంది అనవసరంగా అకారణంగా ఎందుకు విమర్శ చేస్తున్నారని కొంతమంది నేను పరిశీలించాను. వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళని ఆలోచిస్తే వాళ్ళకి ఎందుకు ఆ విమర్శ వస్తుందనంటే, ఇప్పుడు సపోజ్ సిగరెట్ తాగేవాడు ఉన్నాడు అనుకోండి, తాగని వాడిని చూస్తే వాడికి ఒక మంట, సిగరెట్ తాగని వాడిని చూస్తే లోపల వాడికి తెలియనటువంటి ఒక రకమైన ఈర్ష్య ఉంటుంది. ఎందుకనంటే వీడు తాగుతున్నాడు, అది మంచిది కాదని తెలుసు, కానీ వీడు వదిలిపెట్టలేడు. కానీ వాడు తాగట్లేదే, వాడు మంచోడైపోయాడే, తట్టుకోలేడు అనమాట వీడు. ఏం నేను పెద్ద సిగరెట్ తాగితే తప్ప అంటాడు. ఏం తప్పు లేదు, బ్రహ్మాండంగా తాగు, నీకు ఇంకో 10 ప్యాకులు తెచ్చి పెడతాను, తాగు శుభ్రంగా, ఊదు పోగా. ఈ కుక్కర్ నుంచి అని వస్తున్నా ఊదుకుంటూ కూర్చో, ఇబ్బంది ఏంటి? లోపల శుభ్రంగా నీ యొక్క గుండె అంతా కూడా శుభ్రంగా పొగబెట్టి శుభ్రంగా ఎగిరిపోతావు, ఒకసారి పట్టుమని పేలుతుంది, ఎగిరిపోతావు, ఇబ్బంది ఏం లేదు. నేను సిగరెట్ తాగితే తప్ప, తప్పేం లేదు. ఏం మందు తాగితే తప్ప? ఒకడు అన్నాడు నాతోటి, మందు తాగితే తప్పు లేదు, ముందు తాగితే తప్పు లేదు, వెనక్కి తాగితే తప్పు లేదు, ఎక్కడొక చోట పోయి తాగా, ఏమిటి పెద్ద తప్పు ఏమిటన్నాను. మందు తాగితే తప్ప, సిగరెట్ తాగితే తప్ప? ఇది వాడు అడుగుతున్నాడంటేనే ఇంక వాడి భావన ఎలా ఉందో ఆలోచించండి. అంటే వాడికి దాని పట్ల ఎటువంటి అవగాహన ఉందో ఆలోచించండి. కాబట్టి ఈ అంశాలన్నీ మనం పరిగణ తీసుకుంటే, ఈ తమో ప్రవృత్తి ఉన్నటువంటి వాడు ఉంటాడు చూసారా అండి, వాడు ఒక మంచిని అంగీకరించలేడు, బేసిక్గా అంగీకరించలేడు. అంగీకరించడం మొదలు పెట్టాడంటే వాళ్ళు మార్పు వచ్చేస్తుంది, మెల్లగా మార్పు వస్తుంది. అందుకనే ఒక మంచిని అంగీకరించలేడు, ఒక మంచి జరుగుతుంటే అక్కడ కూర్చోలేడు, ఒక మంచి అక్కడ ప్రవర్తన ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. కాబట్టి ఈ రకంగా ఈ తమో ప్రవృత్తి వాడి యొక్క ఆలోచన. అందుకనే చూడండి, చీకటి అయిపోతే, దీపం ఆరిపోతే ఏమీ కనపడదు, దుర్గంధం వస్తుంది. అలాగనే వీడి యొక్క భావాలు కూడా అంత లోపభూయిష్టంగా ఉంటాయి. వాడి మాటలు మనం వినలేం, వాడి చేష్టలు మనం భరించలేం, అసలు వాడి ప్రెజెన్స్ కూడా మనకి ఇష్టం ఉండదు. నోటుకొచ్చిన అందరినీ విమర్శిస్తూ ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి వీడికి విమర్శ, కువిమర్శ, అనవసరంగా అకారణంగా విమర్శించడం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, వెంటనే టీవీ ఛానల్ ఏమండి మీరు ఇది నమ్ముతారని అంటే, మేమేం నమ్మమండి. ఇది ఎందుకంటారు? ఇప్పుడు వీడు నమ్మకపోతే ఏమన్నా అయిపోతుందా? ప్రపంచం తలకిందులు అయిపోతుందా? మేమేం నమ్మమండి.
నువ్వు నమ్మనంత మాత్రాన ఏదైనా నువ్వు లేకుండా అయిపోతాయా? ఇప్పుడు ఒకసారి ఒక పెద్ద డిబేట్ జరిగింది ఆస్తికుడికి నాస్తికుడికి. ఆస్తికుడిని పిలిచారు, ఏమయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? ఎస్ నమ్ముతున్నానండి అన్నాడు. నాస్తికుడిని పిలిచారు, ఏమయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నేను నమ్మనండి అన్నారు. ఓ, నాస్తికుడిని అడిగారు, ఇది నిజమేనా నువ్వు చెప్పేది? ధైర్యంగా చెప్తున్నానండి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు. ఆస్తికుడిని అడిగారు, నువ్వు చెప్పేది నిజమేనా? నేను భగవంతుణ్ణి 100% నమ్ముతున్నానండి అన్నాడు. ఓకే, భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు కదా, దానికి ఆధారం ఏమిటని అడిగాడు. వాడన్నాడు, సూర్యుడు కనిపిస్తున్నాడు కదండి, ఈ సూర్యుడిని నువ్వు తయారు చేయలేదు, నేను తయారు చేయలేదు, మా బాబు తయారు చేయలేదు, మీ బాబు తయారు చేయలేదు, ఎవడు ఈ లోకంలో తయారు చేయలేదు. దాన్ని తయారు చేసింది ఎవడో ఒకడు ఉండాలి కదండి, దేవుడు ఉన్నట్టే కదండి. చంద్రుడు ఉన్నాడండి, చల్లగా కిరణాలు వస్తున్నాయి, మీరు తయారు చేశారండి, నేను తయారు చేశానండి. బాబు మిస్టర్ నాస్తిక, నువ్వు తయారు చేసావా? లేదు. మరి ఎవరు తయారు చేశారండి? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి, ఏ కారణం లేకుండా తయారైపోదు కదండి. అలాగనే మనం ఒక చెట్టు ఏదైనా విత్తనం నాటితే అందంగా చెట్టు తయారవుతుంది. అసలు మనం విత్తనం నాటితే చెట్టు వస్తుందండి. ఆ విత్తనాన్ని ఎవడు తయారు చేశారండి? మీరు తయారు చేశారండి, నేను తయారు చేశానండి. మిస్టర్ నాస్తిక, నువ్వు తయారు చేసావా? నో. మరి ఎవరు తయారు చేసి ఉంటారు? ఏమో దేవుడేనండి బాబు. కాబట్టి వాడు ప్రపంచంలో అన్నిటినీ చూపిస్తున్నాడు, ఇదిగో ఇది ఎవరు తయారు. వీడన్నాడు, బాబు వదిలేరు బాబు, ఉన్నాళ్లే దేవుడు అన్నాడు. ఇప్పుడు ఈ నాస్తికుడిని అడిగాడు, నువ్వు దేవుడు లేడంటున్నావు కదా, దానికి ఆధారం ఏమిటన్నాడు. ఏమో నాకు కనపడలేదు, లేడు అంతే. ఈడియట్ ఫెలో, నీ కంట్లో దోషం, నీ మనస్సులో దోషం, నీ బుద్ధిలో దోషం, నువ్వు చూడలేకపోతున్నావు. వాడు చూడు, ప్రతిదానికి కారణం చెప్తున్నాడు, ప్రతిదానికి ఆధారం చెప్తున్నాడు. నీ యొక్క నాస్తికతకు, నీ యొక్క నమ్మకానికి ఆధారం ఏమిటి? ఏమీ లేదు, నిరాధారమైంది నీ యొక్క వాదన. గెట్ లాస్ట్. వాదన ఎప్పుడు నిలబడుతుంది? ఆధారం ఉండాలి దానికి, అప్పుడే వాదన నిలబడుతుంది. అంతేనా కాదా? వాదన ఎప్పుడైనా నిలబడాలంటే దానికి ఆధారం ఉండాలి. ఆధారభూతం ఉంటేనే వాదన నిలబడుతుంది. ఆధారం లేకుండా నిరాధారం అయితే వాదన నిలబడ. ఈ తమోగుణ ప్రవృత్తి ఉన్నటువంటి వాడు, వాడి మాటలు అపభ్రంశంగా ఉంటాయి, వాడి చేష్టలు బండగా ఉంటాయి, మనం భరించలేం. వాడి యొక్క సన్నిధి కూడా మనం తట్టుకోలేం. ఏమిటో ఒక రకమైన అలజడి, ఒక రకమైన ఉద్వేగం, మనకు తెలియకుండా అచేతనం అయిపోతుంటాం. కానీ ఒక సాత్వికుడి యొక్క సన్నిధిలో కూర్చుంటే సచేతనంగా ఏమిటో ఒక లైవ్లీనెస్, ఏమిటో మనకు తెలియనటువంటి ఒక శాంతి. ఆ వ్యక్తి సన్నిధికి వెళ్ళగానే, అతనితో మాట్లాడగానే, ఈ లోకంలో కొంతమంది ఉంటారండి, నిజంగా వాళ్ళ దగ్గర కూర్చున్నా, వాళ్ళని చూస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ మేనరిజమ్స్ కానీ, వాళ్ళ ఈ వర్బల్ యూసేజ్ ఆఫ్ ఈ వర్బల్ ఇది కానీ, వాళ్ళ ఎలోకెన్సీ కానీ, ఇవన్నీ మనం చూస్తుంటే, వాళ్ళ నడక కానీ, వాళ్ళ పొందిగ్గా వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ చూస్తుంటే అసలు మనకే ముచ్చటేసి అలా కూర్చోవాలి, ఇంకొద్దిసేపు ఆ వ్యక్తితో ఉండాలి, ఇంకొద్దిసేపు ఆ వ్యక్తితో ఉండాలి అనిపిస్తుంది. ఎందుకని? సత్వగుణం వల్ల. ఈ రజోగుణం ఉన్నాడు అనుకోండి, ఈ 1000 వాళ్ళ 5000 వాళ్ళ పట్ 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 అంటుంటారు. వీడికి స్థిరం ఉండదు. ఏదో ఒకటి కలిపెట్టడం, ఏదో ఒకటి చేయడం, కింద చేయడం, కింద పడడం, అది చేయడం, ఇది చేయడం, గందరగోళం చేస్తూ ఉంటాడు. ఈ తమో గుణం వాడు ఉన్నాడంటే జడం, ఇలా కూర్చుంటాడు. అది చూసా, వాడికి ఏమైనా బుద్ధి ఉందంటవా? బుద్ధి లేదు, వాడికి లేదు, వాడి బాబుకి లేదు, వాడి కన్నోళ్ళకి లేదు, వాడి జేజి అంతే, వాడి తాత అంతే, వాడి అవ్వ అంతే. వీడిని తిట్టడం మానేసి మొత్తం వంశ చెట్టునంతా, వంశవృక్షానంతా తిట్టుకుంటూ కూర్చుంటాడు. వీడికి పనిపాటు ఏముండదు ఇంకా. కాబట్టి ఇది తమో ప్రవృత్తి. కాబట్టి ఇక్కడ ఆయన అంటారు, కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. సాత్వికుడైనటువంటి వాడి యొక్క భావన ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, నిర్మలంగా ఉంటుంది. వాడి యొక్క సాధనలు ఎలా ఉంటాయి? సుకృతమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. వాడు దుష్కృతాల జోలికి వెళ్ళడు. ఒకరిని విమర్శించడం కానీ, ఒకరిని అసహించుకోవడం కానీ, ఒకరిని ద్వేషించడం కానీ, ఒకరిని అనుమానించడం కానీ, ఒకరిని కించపరచడం కానీ, ఒకరిని హేయంగా చూడడం కానీ, ఒకరిని తోలనాడడం కానీ, ఇవేవి సాత్వికుల్లో ఉండవు. సాత్వికుడు ఒక రకంగా చెప్పాలి అంటే, ఒకవేళ తోలనాడవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకసారి ఆలోచించి, ఏమండి ప్లీజ్ అలా ఉండకండి, దయచేసి అలా చేయకండి, నాకు కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పుకొని దాటిపోతుంటాడు. అది సాత్వికుడి లక్షణం. ఒకసారి
ఒకడికి ఏంటంటే రాజుగారు పిలిచి సభలో వీడి యొక్క ప్రజ్ఞకి మెచ్చుకుని, వీడు చాలా మేధావి, వాడికి మెచ్చుకుని వాడిని ఏం చేస్తారంటే వాడికి ఒక పెద్ద గుర్రం బహుమతి ఇస్తారు రాజుగారు. వాడు ఆ గుర్రం ఎక్కొస్తూ ఉంటాడు. వీడు పరమసాత్వికుడు, మహామేధావి, ప్రజ్ఞ ఉంది. ఈ దారిలో కొంతమంది ఈ సోంబేరులు కూర్చుంటారు, ఊరికినే ఆ అరుగు మీద కూర్చుని సొల్లు కబుర్లన్నీ మాట్లాడుతుంటారు, పనికి మాలిన కబుర్లు. మన్మోహన్ సింగ్, రోసయ్య గారా, జగన్ ఉన్నారు, వీళ్ళకి ఏమిటో అంతా వీళ్ళని అడిగి వాళ్ళందరూ పుట్టినట్టు, వీళ్ళని అడిగే వాళ్ళు ముఖ్యమంత్రి అయినట్టు, వీడితోటే ముహూర్తం పెట్టించుకుని సీట్లో కూర్చున్నట్టు, మళ్ళీ వాళ్ళని పెద్ద బేరీజు వేసి ఇతను అంతా చూసినట్టు, అంతా ఈ పనికి మాలినటువంటి పొల్లు మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అందులో ఒకడేనంటే మహాతమో గుణం వాడు. వాడికి బుద్ధి పనిచేయదు, ముందు నోరే పనిచేస్తూ ఉంటుంది. సత్వగుణం వాడికి నోరు ముందు పనిచేయదు, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వీడు గుర్రాన్ని తీసుకుని హాయిగా దర్జాగా వస్తున్నాడు. ఈ గ్యాంగ్లో ఒకడున్నాడు, వాడు మహాతమో గుణం. వాడన్నాడు, రే చూడరాడు ఎర్రవీగుతున్నాడు, బుర్ర ఉందని, అని చూడు ఎలా పెడతాను అంటే వీళ్ళందరూ అన్నారు, ఎలాగైనా నువ్వు చెయ్యాలిరా వాడిని అవమానం చేయాలి ఈరోజు అనుకున్నాడు. సరే వీడు వెళ్ళాడు, ఆపమన్నాడు, గుర్రాన్ని ఆపాడు. ఆపిన తర్వాత దిగు అన్నాడు, దిగాడు. ఈ గుర్రం ఎంత అన్నాడు. బాబు ఇది అమ్మడానికి కాదు, రాజుగారు నా యొక్క ప్రజ్ఞ, నా యొక్క బుద్ధికి, నా బుద్ధి కుశలతకు మెచ్చుకుని ఇచ్చినటువంటి బహుమతి, ఇది అమ్మడానికి కాదన్నాడు. చెప్పవయా నీకెందుకు, ఈ బహుమతి అయితే ఎంతకాలం నువ్వు మెయింటైన్ చేస్తావు, నాకు ఇవ్వు, నేను శుభ్రంగా చూసుకుంటాను, నీకు కావాల్సి వచ్చినప్పుడు నేను పంపుతాను కావాల్సి ఉంటే. అంతగా రాజుగారు అడిగారు అనుకో గుర్రం ఎక్కడ అని, నేను పంపుతాను, నువ్వు చూపించుకో, నీకెందుకు, ఎంత చెప్పు నేను ఇస్తానంటాడు. ఇది డబ్బులకి ఇచ్చేది కాదు, ఇది నా ప్రజ్ఞతో సంపాదించుకుంది, నా మేధా సంపత్తి వల్ల నాకు బహుమతిగా ఇచ్చింది, ఇది ఇవ్వబడేది కాదంటాడు. అలా కాదు, నువ్వు నాకు ఇస్తావా చస్తావా అని కూర్చుంటాడు. వీడు ఆలోచిస్తాడు, వీడేదో నాతో గొడవ పెట్టుకుందానికి వచ్చాడు, వీడికి సరైన పాఠం చెప్పాలి. బుర్ర ఉంది కదండి సాత్వికుడు, వీడికి నోరు ముందు పనిచేయదు, బుర్ర పనిచేస్తుంది. వాడికి బుర్ర పనిచేయదు, ముందు నోరు పనిచేస్తుంది. అందుకని వాతలు పెట్టించుకుంటారనమాట. సరే వీడేం చేశాడంటే, సరే నీకు ఇచ్చేస్తాను, కానీ ఒక షరత్తు, 3 దెబ్బలు కొట్టించుకుంటే ఇచ్చేస్తాను ఇది అన్నాడు. 3 దెబ్బలు కొట్టించుకోవాలి, ఇచ్చేస్తానన్నాడు. పెద్ద ఏముంది కొట్టన్నాడు. ఇలా వాళ్ళందరితో కన్ను గీశాడు, చూడరా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈడు అమాయకుడు, డబ్బు ఇస్తానంటే కూడా వద్దన్నాడు. వీడి బుద్ధి తగలయ్యా, వీడేం తెలివితేటలున్నాయి. 3 దెబ్బలకి ఇచ్చేస్తున్నాడు గుర్రం. ఆయన ఇలా చొక్కా పైకెత్తి నిలబడ్డాడు. వీడు పిడికిలు శుభ్రంగా బిగించి ఒక్క గుద్దు గుద్దాడు, దానికే సగం చచ్చాడు. ఇంక రెండోది కొట్టేయి అన్నాడు. రెండోది కుమ్మేశాడు గట్టిగా, కుమ్మిన తర్వాత ఆపేశాడు. 3వది కొట్టన్నాడు. ఇప్పుడు కొట్టను, మళ్ళీ రా కొడతానన్నాడు. కొట్టి గుర్రం తీసుకెళ్తున్నాడు. ఇదేంటన్నాడు. ఎస్ నేనేం చెప్పాను, 3 దెబ్బలు తింటే నీకు ఇచ్చేస్తాను, నేను 2 కదా కొట్టాను, ఇంకోటి బ్యాలెన్స్ ఉంది కదా, నేను 3వది కొట్టిన తర్వాత నీకు ఇస్తాను, అప్పటిదాకా నేను పిలుస్తాను, అప్పుడు రా అన్నాడు. వీడు అన్నాడు కొట్టే అంటున్నాడు, ఇప్పుడే కొట్టనంటున్నాడు. వీడు వెళ్తున్నాడు ఊర్లో, వీడు చొక్కా పైకెత్తుకుని కొట్టు, 3వది కొట్టు అంటున్నాడు, నేను కొట్టనంటున్నాడు. వీడు కొట్టంటున్నాడు, కొట్టనంటున్నాడు. వీడు కొట్టంటున్నాడు, ఊర్లో అందరూ అనుకుని ఇదేంట్రా కొట్టించుకున్నానికి ఇలా చొక్కా పైకి తిరుగుతున్నాడు. వీడు చూడు ఎంత మంచివాడో, కొట్టనంటున్నాడు. వీడు చూడు కొట్టు అంటున్నాడు, వాడు కొట్టనంటున్నాడు, ఎంత ఉత్తముడు వాడు. వీడు చూడు కొట్టు అంటున్నాడు, అయినా వాడు ఎంత గొప్ప సాత్వికుడు, ఎంత మేధావి, ఎంత ప్రజ్ఞ. చిచి రాజుగారు ఒట్టి గుర్రం ఇచ్చారు, నేను కనుక ఇంతే నా కూతుర్నిచ్చి నా దాంట్లో ఉండేటువంటి ఆస్తి అంతా రాసిచ్చుండేవాడిని, ఎంత మేధావి అనుకుని అందరూ బయటకు వచ్చారు వీధిలో, వీడికి హారతిస్తున్నారు. వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు, కొట్టు 3వ దెబ్బ కొట్టే త్వరగా అంటున్నాడు. నేను ఇప్పుడే కొట్టనంటున్నాడు, నేను కొట్టను ఇప్పుడు, నాకు వద్దు అన్నాడు. వీడు అడిగి కొట్టించుకుని పరువు తీసుకుంటున్నాడు. వాడేం చేశాడు ఎంత తెలివిగా చూడండి. అది సాత్వికుడితో పెట్టుకుంటే అలానే ఉంటాయన్నమాట. ఈ సుకృతం, ఈ సాత్వికుడు ఎప్పుడూ కూడా సుకృత చేష్టలకి ఇష్టపడతాడు, దుష్కృత చేష్టలకి వెళ్ళడు వాడు. ఈ రజోగుణం ఉందే, రజసస్తు ఫలం దుఃఖం. వీడన్నీ కలిపెట్టుకుంటూ ఉంటాడు, ఊరికినే పుల్లబెట్టి అన్నిటినీ తిలుపుకుంటూ ఉంటాడు. వీడి ఫలం దుఃఖం. అజ్ఞానం తమసః ఫలం. తామసికమైనటువంటి వాడి యొక్క ఫలం ఏంటి? అజ్ఞానం. అయితే ఈ సత్వగుణం వాడి యొక్క సాధనలు ఎలా ఉంటాయి?
వాడు దేన్ని సాధిస్తాడు, రజోగుణం వాడు దేన్ని సాధిస్తాడు. ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. శ్రీ భగవానువాచ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవచ. సత్వాత్ సంజాయతే జ్ఞానం. బాగా ఆలోచించండి. సత్వగుణం కలిగిన వాడికి సాత్వికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు సత్వగుణ ప్రధానంగా ఉంటే అక్కడ జ్ఞానం కలిగే అవకాశాలు ఉంటాయి అంటే, సత్వగుణం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిర్మలంగా ఉండడం. నిర్మలంగా ఉండే దగ్గర ఆలోచన శక్తి ప్రబలుతుంది. అసలు మనమే లోపల అలజడి, ఉత్కంఠ, ఒక రకమైనటువంటి ఉద్వేగము, ఇలా గోర్లు కొరుక్కుని గందరగోళం చేసి జుట్టు పీక్కుంటూ కూర్చుంటే అక్కడ ఏమైనా జ్ఞానం వస్తుందే? ఉండదు. ఏమీ సంబంధం లేకుండా గుర్రెట్టు శుభ్రంగా ముద్దులా పడుకుంటే వస్తుందే? రాదు. కాబట్టి జ్ఞానం అనేది ఆలోచన, ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఒక స్కిల్, నైపుణ్యము, ఒక ఆలోచన దృక్పథము, భావాలు, భావుకత, ఇవన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి చెప్పండి? ఎక్కడ నిర్మలంగా మనస్సుందో, బుద్ధి సాత్వికంగా ఉందో, ఎక్కడైతే వాడి మైండ్, ఇంటెలెక్ట్ ఇవన్నీ ఒక అలైన్మెంట్లో ఉండి ఒక దీర్ఘంగా ఆలోచన చేయగలదో అక్కడే ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. ఈ క్రియేటివిటీ. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నాను, మాట్లాడడానికి కూర్చున్నాను, నా లోపల ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ఉద్వేగంతో అక్కడి నుంచి వచ్చి కూర్చున్నాను అనుకోండి, ప్రశాంతంగా మాట్లాడగలనా? చెప్పగలనా? ఒకవేళ నేను చెప్పాలనుకున్నప్పటికీ కూడా నన్ను ఆ ఆందోళన, ఆ ఉద్వేగము, ఆ ఉత్కంఠత ఇవన్నీ కూడా నన్ను కాళ్ళు చేతులు ఇలా పట్టుకుని ఇలా వెనక్కి లాగుతున్నట్టు లాగి నా మాటలు కూడా తడబడుతుంటాయి. నా ఆలోచనలు కూడా ఒక సరైనటువంటి ఒక పరిస్థితిలో అవి ప్రయాణం చేయవు. అడ్లు తగులుతూ ఉంటాయి. ఆలోచనలన్నీ విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. ఆలోచనలన్నీ ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి. దేంట్లోనూ మనకు స్వాంతన లభించదు. మాట్లాడే మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక వక్త యొక్క గొప్పతనం ఏంటంటే తను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తిని తృప్తిపరుస్తుంది. తను మాట్లాడే మాట తనను కూడా తృప్తిపరచాలి. కేవలం ఎదుటి వ్యక్తిని తృప్తిపరచడం కోసం మాట్లాడాడు అనుకోండి, తనలో లోపల వెలితి వెంటాడుతూ ఉంటుంది. ఒక వక్త యొక్క గొప్ప లక్షణం ఏంటనంటే తను మాట్లాడే మాటతోటి తను తృప్తి పొందాలి, వినే శ్రోత తృప్తి పొందాలి. అప్పుడే ఈ రెండు తృప్తులు కలిగితేనే ఆ వక్తృత్వానికి ప్రధానమైనటువంటి అంశం. అదే పరిపూర్ణమైనటువంటి వక్తృత్వం. అంతేకాని ఏదో నేను బాగా కంఠస్థం చేసి మొక్కుబడిగా ఒక దండకం కింద, స్తోత్రం కింద పద్యాలు అలా వల్లవేసి చెప్పేసుకుంటూ పోతూ అవతల వాళ్ళు ఏంటంటే కొత్తగా విన్నారనుకోండి, ఓ చప్పట్లు కొడతారు. నాకు అనిపిస్తుంది, అబ్బో అందరూ నన్ను నమ్మారు, నేను పండితున్నా అనుకోండి. మళ్ళీ మూడో రోజు ప్రవచనంలో మళ్ళీ దండకాలు చదివి స్తోత్రాలు చదివారు అనుకోండి, మళ్ళీ రెండో రోజు చప్పట్లు కొడతారు. కానీ వీడేంటి దీన్నే చెప్తున్నాడు అనుకుని మెల్లగా కొడతారు. అప్పుడు వీడికి అనిపిస్తుంది, ఓహో వీళ్ళు నన్ను గుర్తించారేమో అని. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ దండకాలు, స్తోత్రాలు, ఎక్కడికి వెళ్ళినా ఇదే. అది చాలా డేంజరస్. అది ఒకసారి ఒక స్కూల్లో ఒక స్క్వాడ్ వెళ్ళారట, మాస్టర్ స్క్వాడ్ వెళ్ళారట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ పరీక్షించాలని చెప్పేసి అందులో టీచర్ని అడిగారట, ఏమండి మీ క్లాసులో బ్రిలియంట్ ఎవరండి, మేధావి ఎవడు? ఆ మాస్టర్కి తెలుసు వాడు ఏది వినడు, కానీ అంతా మేధావి, సృజనాత్మకత వాడండి అని చెప్పాడట. వాడిని లేపారట స్క్వాడ్. అబ్బాయి నిన్ను నేను ఏది అడిగినా చెప్పగలవా అన్నారట. మీరు ఏదైనా అడగండి సార్ చెప్పేస్తారన్నాడట. ఓ చాలా బాగుంది, ఒక మనిషి గురించి చెప్పు అన్నాడట. మనిషి అండి, అతనికి 2 కాళ్ళు, 2 చేతులు, తల, వెంట్రుకలు, కళ్ళు, ముక్కు, బయటికి కనిపించేటువంటి ఆకృతి. అతను మార్నింగ్ వాక్ చేస్తే యోగాసనాలు, ప్రాణాయామం చేయాలి. మార్నింగ్ వాక్ చేస్తూ వెళతాడు. పచ్చని బయళ్ళు, అక్కడ పెద్ద చెట్టు, ఒక ఆవు ఉంటుందండి. ఆ ఆవు దగ్గర దూడ పాలు తాగుతూ ఉంటుంది. ఆ ఆవు కూడా చక్కగా ఆ దూడని ప్రేమిస్తూ ఉంటుంది. ఈ పాలకాపరి దూడ పాలు తాగిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని పితుకుతాడు. ఆ పాలంతా తీసుకొచ్చి అందరికీ పోస్తాడు. ఆ ఆవుని శుభ్రం చేస్తాడు. ఆవు గడ్డి, దూగర అవి ఇవి చిట్టుపుట్టన్నీ వేస్తాడు. ఆవుని శుభ్రంగా మేపుతాడు. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి దూడకి ఆకలేస్తుంది, పాలు వదులుతాడు. మళ్ళీ తీసి పాలు పితుకుతాడు. మళ్ళీ అందరికీ పోస్తాడు. దీనికి కుడితి గిడితి నీళ్ళన్నీ పెడతాడు, కట్టేస్తాడు. ఓయ్ ఆపు, సరే ఓకే బాగుంది. పైకి ఎగిరేటువంటి విమానం గురించి చెప్పు అంటాడు. చెప్తాను సార్, ఎంతసేపు అనేది. విమానాశ్రయంలో అలాగా రన్వే నుంచి ఇలా టేకాఫ్ అవుతుంది.
పైకి వెళుతుంది. పైకి ఎగిరి 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 ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందకి చూస్తే పచ్చని బయళ్ళు, అక్కడ ఒక చెట్టు, ఆవు ఉంటుంది. ఆ దూడ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. ఆ పాలు తాగిన తర్వాత పాల కాపురవాడు, ఆ పశువుల కాపురవాడు దూడని తీసుకెళ్ళి కట్టేసి పాలు పితుకుతాడు. పితికి ఊరందరికీ పోసొస్తాడు. ఈ ఆవుని దూడని మేపుతాడు అని. ఏయ్ ఆపు, ఓకే రైట్, వెరీ గుడ్. దేవుడు గురించి చెప్పు అని అంటాడు. దేవుడండి బాబు, అబ్బా 7 కొండల వాడు వెంకటరమణ, గోవిందా గోవిందా. అలాగ మెట్లెక్కి నడిచి వెళుతూ ఉంటే పచ్చని బయళ్ళు ఉంటాయండి. అక్కడ చెట్టు, ఆవు ఉంటుంది, దూడ వెళ్ళి పాలు తాగుతూ ఉంటుంది. ఆపు ఆపు ఆపు, ఓకే సరే. మీ అమ్మ గురించి చెప్పు, మీ అమ్మగారి గురించి చెప్పు. అమ్మండి, మా అమ్మ నన్ను కన్న తల్లండి ఆవిడ. అబ్బో మా అమ్మ ఎంత గొప్పదో. ఎంత గొప్పదంటే ఆవిడ తన రక్తాన్ని పాలుగా చేసిస్తుందండి. అలాగనే మా ఇంట్లో ఆవు ఉందండి. ఆవు కూడా దూడ వెళ్ళి పాలు తాగుతుంది. దాన్ని మా పాల కాపరి తీసుకెళ్ళి కట్టేస్తాడు, పాలు పితుకుతాడు, ఊరందరికీ పోసొస్తాడు. దానికి దోగర, గడ్డి, చిట్టు, పొట్టన్నీ పెడతాడు. రేయ్ ఆపు. గురువు గురించి చెప్పని అంటాడు. గురువు గారండి గోవుతో సమానం అండి. గోవు ఎంత గొప్పదో మా గురువు గారు కూడా అంత గొప్పవారండి. ఈ గోమాత దగ్గరికి దూడ వెళ్తుందండి, పాలు తాగేస్తుందండి. తర్వాత పాల కాపురవాడు, ఇడి అమ్మ కడుపు మాడ, వీడికి ఏం చెప్పినా ప్రపంచంలో ఆవు దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. వీడిని ఏది చెప్పమనంటే చెప్పేస్తాడు. అంటే విమానం అని మొదలెట్టి ఆ 4 వాడు ఏదైతే చెప్పమంటాడో ఆ పదం విని దాంతో మొదలుపెట్టి ఆవు దగ్గరికి వెళ్ళిపోతాడు వెంటనే. అలాగనే ఈ వక్తృత్వాలు కూడా ఎలా ఉంటాయంటే కొన్నే తెలుసు. మీరు ఏది చెప్పమన్నా దాన్ని మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేస్తుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే చెప్తుంటారు. ఈ వక్తృత్వంతో లోపలికి వెళ్తే మీకు తెలిసిపోతుంటుంది. అది వినేవాళ్ళకి ఇదేంటిది, నిన్న ఇదే చెప్పాడు. సబ్జెక్టులు పేర్లు మారిపోతున్నాయి కానీ ఈయన చెప్పే మాత్రం ఒకటే చెప్పేస్తున్నాడు. ఈయన అన్నిటికీ ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలో ఉండి వాడెవడు, సర్వముతానైన వాడు, ఆత్మభూ ఈశ్వరుని శరణు వేడదని. కొట్టండి అందరూ కొట్టండి అంటాడు. మళ్ళీ ఏమిటిది, ఏది చెప్పినా ఈ 4-5 పద్యాల్లోనే తిరుగుతూ ఉంటాడు వీడు. ఏది మాట్లాడినా ఈ 4-5 కాంటెక్స్ట్లే తిరుగుతూ ఉంటాడు. ఇది వక్తృత్వం కాదండి. వక్తృత్వం అనేటువంటిది బహుముఖ ప్రజ్ఞశాలికి వక్తృత్వం ఒక ఆభరణం అవుతుంది. అందంగా ఉందనుకోండి ఒక ఆవిడకి ముక్కు పొడక మంచి డైమండ్స్ తోటి పెట్టారనుకోండి, ఇంకా బ్యూటీ పెరుగుతుంది. మంచి నెక్లెస్ వేశారనుకోండి, పచ్చల హారము దాంట్లో కెంపుతోటి చక్కగా పొదిగి వేస్తే ఇంకా బ్యూటీ యాడ్ అవుతుంది. మంచి దిద్దులతోటి చక్కటి కమ్మలు తయారు చేసి పెడితే ఇంకా అందం పెరుగుతుంది. పాపిడి పిల్ల పెట్టి చక్కగా దువ్వితే ఇంకా అందం పెరుగుతుంది. ఇవన్నీ కూడా బ్యూటీస్ యాడ్ అవుతూ ఉంటాయి. కానీ బేసిక్గా ఆ వ్యక్తిలో కూడా ఆ అందం ఉండాలి, సౌందర్యం. ఇవన్నీ దానికి అందానికి తోడైపోతూ ఉంటాయి, ఇంకా అవన్నీ తెస్తూ ఉంటుంది. అలాగనే వక్తృత్వం అనేటువంటిది ఆభరణం. అది కనుక ప్రకాశించాలి అని అంటే లోపల వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. ఆ బహుముఖ ప్రజ్ఞత్వం ఉంటే వక్తృత్వం కూడా అబ్బో ఇంకా అసలు 2 కలిసాయనంటే ఇంక గొడవలేదు. ఇంకా అసలు వాడెంత మేధావి ఇంకొకడు ఉన్నాడు. వాడి వల్ల కొన్ని లక్షల మంది బుద్ధి దీపాలు వెలిగించేసి పోతూ ఉంటాడు వాడు.